ఎమ్మెల్సీ కవిత నివాసంలో ఈడీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రఘువర్ధన్ అడిగి తెలుసుకుందాం. రఘువర్ధన్, చెప్పండి, కవిత నివాసంలో ఈడీ తనిఖీలపై మీ వద్ద ఉన్న సమాచారం ఏంటి? భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ కవిత నివాసంలో ఈడీ సోదాలు జరుగుతున్నాయి. బంజారాహిల్స్ లోని ఆమె నివాసంలో ఈడీ అధికారులు సోదాలు జరుగుతున్నారు. ప్రధానంగా ఢిల్లీ మద్యం కేసుకు సంబంధించి సోదాలు జరుగుతున్న సమాచారం. ఢిల్లీ మద్యం కేసులో గతంలో కవిత నుంచి స్టేట్మెంట్ తీసుకున్నారు. కవితకు నోటీసులు కూడా జారీ చేశారు. అయితే ఇటీవల 41 CRPC కింద కవితకు నోటీసులు కూడా ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే గతంలో సాక్షిగా ఉన్న కవితకు సంబంధించి కేవలం అప్పుడు వాడి నుంచి స్టేట్మెంట్ మాత్రమే తీసుకున్నారు. ఇప్పుడు 41 CRPC కింద నోటీస్ జారీ చేసిన నేపథ్యంలో ఢిల్లీకి సంబంధించిన ఈడీ అధికారులు హైదరాబాద్ నుంచి వచ్చి ఇక్కడ సోదాలు జరుగుతున్నట్లు మనకు సమాచారం. ఢిల్లీ నుంచి సంయుక్త సంచాలకుల నేతృత్వంలో ఒక 10 మంది అధికారుల బృందం హైదరాబాద్ వచ్చినట్టు తెలిసింది. వారు ప్రస్తుతం బంజారాహిల్స్ లోని కవిత నివాసంలో సోదాలు జరుపుతున్నారు. సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి. ఎవరిని కూడా వేరే వారిని లోపలికి అనుమతించడం లేదు. కవిత సహా అక్కడ ఉన్న సిబ్బంది ఫోన్లను కూడా ఈడీ అధికారులు తీసుకున్నట్లు సమాచారం. ధన్యవాదాలు రఘువర్ధన్. ఎమ్మెల్సీ కవిత నివాసంలో ఈడీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ప్రస్తుతము కవిత ఇంట్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసు సంబంధించి ఇప్పటికే కవితను నిందితురాలుగా చేర్చారు కాబట్టి ఆ కేసులో ఇప్పటికే విచారణకు హాజరు కావాలని చెప్పి ఈడీ అధికారులు నోటీసులు జారీ చేసినప్పటికీ కవిత సుప్రీంకోర్టుకు వెళ్ళింది కాబట్టి ప్రస్తుతం ఆ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉంది. అయితే ఈడీ అధికారులు ప్రస్తుతం కవిత ఇంటికి వచ్చి ఇక్కడ ఈడీ సోదాలు కూడా నిర్వహిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి ఎంతమంది అధికారుల బృందం వచ్చారని దానికి సంబంధించి కాస్త క్లారిటీ రావాల్సి ఉంది. అయితే ఈడీ అధికారులకు సంబంధించిన వాహనాలు అయితే ఇక్కడ ఉన్నాయి. ఎంతమంది వెళ్ళారో ఎప్పుడు వెళ్ళారో దానికి సంబంధించి ఈ విషయం ఇంకా క్షుణ్ణంగా తెలియాల్సింది. ఇప్పటికే కాసేపటి క్రితమే ఈ సమాచారం బయటికి పొక్కింది కాబట్టి ఈ కేసులో అంటే ఢిల్లీ మద్య కుంభకోణం కేసులో సోదాలు జరుగుతున్నాయని ప్రాథమికంగా సమాచారం ఉంది. ఎందుకంటే ఢిల్లీ మద్య కుంభకోణం కేసులో ఇదివరకే ఈడీ అధికారులు కవితని పిలిచి ప్రశ్నించారు కాబట్టి ఆ కేసులోనే ఇంకొంత సమాచారం కోసం కూడా ఇక్కడికి వచ్చినట్టు తెలుస్తుంది. ఇప్పటికే ఈ కేసులో రామచంద్ర పిల్లై ఇప్పటికే కవితకు బినామీగా వ్యవహరించారు. అంతేకాకుండా ఈ మాగుంట శ్రీనివాస్ రెడ్డి, ఆయన కుమార్ రెడ్డి చాలా మంది కూడా దానికి సంబంధించి ఈ కేసులో ఇప్పటికే వాళ్ళని కొంతమంది ప్రశ్నించారు. కొంతమందిని అందులో చాలా మందిని కూడా నిందితులుగా చేర్చారు ఈడీ అధికారులు. ఇప్పటికే చాలా మందిని అరెస్ట్ చేసి రిమాండ్ కూడా తరలించారు. అయితే ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి ఈడీ దర్యాప్తు వైపు కొనసాగుతుండగానే మరి ఇప్పుడైతే ప్రస్తుతం ఈ సోదాలు జరగడం ప్రాధాన్యం కూడా సంతరించుకుంది. ప్రస్తుతం ఎంతమంది ఈడీ అధికారులు వచ్చారు, ఏమేమి సమాచారం సేకరిస్తున్నారు దానికి సంబంధించి ఇటువైపు బారాసా నుంచి వైపు కానీ, ఇటు కవిత నుంచి వైపు కానీ, ఇటు ఈడీ అధికారుల నుంచి వైపు కానీ ఇటు నుంచి కూడా సమాచారం అయితే ఇప్పటి వరకు రాలేదు. ఈడీ అధికారులు మాత్రం సోదాలు చేస్తున్న విషయం మాత్రం అయితే బయటికి వచ్చింది. అయితే ప్రస్తుతం ఈ కేసులో అంటే ఈ ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులకు సంబంధించి ఢిల్లీ మద్యం పాలసీని పూర్తిగా మార్చారు. ఢిల్లీ మద్యం పాలసీని మార్చి మొత్తం తమ వ్యాపారాలకు అనుకూలంగా వ్యవహరించుకున్నారు. అయితే ఢిల్లీ మద్యానికి సంబంధించిన పాలసీ ఏదైతే ఉందో ఆ పాలసీకి విరుద్ధంగా కూడా అక్కడ షాపులు కేటాయించారు. అక్కడ గుత్తేదారులంతా కూడా లైసెన్సులు దక్కించుకొని అక్కడ మొత్తం మద్యం వ్యాపారం నిర్వహించారు. దీనివల్ల వందల కోట్ల రూపాయల నష్టం వాటిల్లని చెప్పి కూడా ఇక్కడ చెప్తున్నారు. కాబట్టి దానికి సంబంధించి ఏ విధంగా జరిగిందని దానికి సంబంధించి ఇంకా ఇప్పటికే ఢిల్లీ ఈడీ అధికారులు కూడా ఒక స్పష్టత ఉంది. కాబట్టి దానికి సంబంధించి మొత్తం ఇంకా మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి కూడా ఇక్కడికి వచ్చినట్టు తెలుస్తుంది. అయితే ఢిల్లీ మద్యం కుంభకోణం సంబంధించి కీలక నిందితులను అరెస్ట్ చేసిన సమయంలోనూ కూడా కవిత ఇంట్లో అయితే ఎలాంటి సోదాలు కూడా జరగలేదు. అయితే కవితను ఢిల్లీకి పిలిచి ప్రశ్నించినప్పుడు మాత్రం ఆమె సెల్ ఫోన్లు అయితే స్వాధీనం చేసుకున్నారు. ఆమె ఏదైతే ఉపయోగిస్తున్న సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారో అంతేకాకుండా కవిత ఇదివరకు ఉపయోగించిన సెల్ ఫోన్లను ధ్వంసం చేశారన్న దానికి సంబంధించి ఈడీ అధికారులు పొందుపరిచిన డిమాండ్ రిపోర్ట్లు, నేరాభియోగ పత్రంలో డిమాండ్ రిపోర్ట్లను కూడా పేర్కొన్నారు. అయితే ఇంకా ఏమైనా ఆధారాలు లభిస్తాయన్న దానికి సంబంధించి కూడా ప్రస్తుతము ఈడీ అధికారులు కవిత ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్నారు. అయితే ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది. ఎంపీ ఎలక్షన్ల వచ్చే సమయంలోనే ఈ సోదాలు నిర్వహించడం కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. రాజకీయంగా కూడా చర్చనీయాంశమైంది. ఎందుకంటే గతంలో అంటే ఎమ్మెల్యే ఎలక్షన్ల కంటే ముందే కవితను అరెస్ట్ చేస్తారని చెప్పి కొన్ని వాదనలు వినిపించాయి. ఆ తర్వాత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం సుప్రీంకోర్టులో కేసు పెండింగ్లో ఉంది. కాబట్టి అయితే మరోసారి ఈడీ అధికారులు ఇక్కడికి వచ్చి సోదాలు నిర్వహించడం కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. ఈడీ అధికారులు ఈ వాహనాల్లో వచ్చి 2 బృందాలుగా వచ్చి పూర్తిగా సోదాలు నిర్వహిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ఎన్ని బృందాలు వచ్చినా దానికి సంబంధించి కొంత స్పష్టత రావాల్సి ఉంది. అయితే
ఈడీకి సంబంధించి ఇప్పటికే చాలా చోట్ల అంటే ఈ మధ్య కాలంలో సోదాలు నిర్వహించిన ఈ కేసుకు సంబంధించి మద్యం కుంభకోణంకు సంబంధించి ఈడీ అధికారులు ఇప్పటికే చాలా చోట్ల సోదాలు నిర్వహించారు. దాదాపు ఏడాది క్రితం ఈడీ అధికారులు ఢిల్లీకి సంబంధించిన ఈడీ అధికారులు బృందాలుగా వచ్చి హైదరాబాద్లో చాలా చోట్ల కూడా సోదాలు నిర్వహించారు. అభిషేక్ రావుతో పాటు రామచంద్ర పిల్లై నివాసంలోనూ ఏకదాకాలంలో దాడులు చేసి వాళ్ళ ఇంట్లో పలు కీలక పత్రాలు కూడా స్వాధీనం చేసుకొని వాటి ఆధారంగా పలు కీలక సమాచారం కూడా సేకరించారు. అయితే ఇప్పుడు కవిత ఇంట్లో సోదాలు నిర్వహించడం అంతా కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందుకు సోదాలు నిర్వహిస్తున్నారు ఈడీ అధికారులు దానికి సంబంధించి వాళ్ళ నుంచి ఒక స్పష్టమైన ప్రకటన వస్తే కానీ కీలక సమాచారం అంతా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పటికే ఈడీ అధికారులు ఆ సెల్ ఫోన్ ధ్వంసం చేశారు. సెల్ ఫోన్ ధ్వంసం చేసి అప్పుడు అంటే ఏ సమయంలో అయితే ఢిల్లీ మద్యం కుంభకోణంకు సంబంధించి ఆ సమయంలో ఉపయోగించిన సెల్ ఫోన్లన్నీ కూడా ధ్వంసం చేశారని చెప్పి కూడా ఈడీ అధికారులు ఇప్పటికే నేరాభియోగ పత్రంలో కూడా పొందుపరిచారు. కాబట్టి ఇంకా ఏదైనా సమాచారం వస్తుందా ఇప్పుడు ప్రస్తుతం ఇదివరకే అంటే ఆ సమయంలో ఢిల్లీ మద్యం కుంభకోణం వెలుగులోకి వచ్చిన సమయంలోనే ఈడీ అధికారులు ఈ హైదరాబాద్ మహానగరంలో చాలా చోట్ల తనిఖీలు చేశారు. ఆ తనిఖీలు చేసిన సందర్భంలో చాలా కీలక ఆధారాలు కూడా సేకరించారు. వాళ్ళ నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా ఎవరెవరిని నిందితులుగా పొందుపరచాలో అవన్నీ ప్రక్రియ కూడా మొత్తం ముగిసింది. ప్రస్తుతం ఢిల్లీ డిప్యూటీ సీఎంకి సంబంధించి కేసు కూడా ప్రస్తుతం పెండింగ్లో ఉంది. అంతేకాకుండా ఢిల్లీ సీఎం కూడా ఈ మద్యం కుంభకోణం సంబంధించి ఈడీ అధికారులు నోటీసులు కూడా జారీ చేశారు విచారణకు హాజరు కావాల్సిందిగా. అయితే ప్రస్తుతం కవితకు సంబంధించి నోటీసులు జారీ చేసినప్పటికీ ఒక మహిళా ప్రతినిధిని కార్యాలయానికి పిలిచి ప్రశ్నించేదానికి సంబంధించి ప్రస్తుతం సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉంది. కాబట్టి దానికి సంబంధించి ఉండగానే ఈడీ అధికారులు నేరుగా ఇక్కడికి వచ్చి అంటే ఆమె నుంచి వాంగ్మూలం సేకరిస్తున్నారు. ఏం దానికి సంబంధించి కూడా ఇప్పటివరకైతే ఒక స్పష్టత అయితే లేదు. ఎందుకంటే ఈడీ అధికారులు ఒకవేళ నోటీసులు జారీ చేస్తే అది వెలుగులోకి వచ్చే అవకాశం ఉంటుంది. అది కవితకు సంబంధించిన వర్గాల ద్వారా అయినా లేదంటే ఈడీ అధికారులైనా కూడా మెయిల్ చేసిన ఒకవేళ దానికి సంబంధించి స్పష్టత వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ప్రస్తుతం దేని గురించి పిలిచి ప్రశ్నిస్తున్న దానికి సంబంధించి కొంచెం స్పష్టత అయితే రావాల్సింది. ప్రస్తుతం అయితే ఈడీ అధికారుల సోదాలు అయితే కొనసాగుతున్నాయి. ఈ కీలకమైన ఈ కేసులో ప్రస్తుతం ఎంపీ ఎన్నికల ముందు ఈ సోదాలు నిర్వహించడం అంతా కూడా చాలా ప్రాధాన్యం సంతరించుకున్నది. అయితే ప్రస్తుతానికైతే దీనికి సంబంధించి ఒక స్పష్టత రావాల్సి ఉంది. కాబట్టి ఎందుకు సోదాలు నిర్వహిస్తున్నారన్న సంబంధించి అంటే ఇప్పటికే ఢిల్లీ మద్యం కుంభకోణం సంబంధించి సోదాలు నిర్వహిస్తున్నారన్న ఒక క్లారిటీ ఉన్నప్పటికీ ఇప్పుడు మరోసారి ఎందుకు సోదాలు నిర్వహిస్తున్నారు? ఇప్పటికే కవితని పిలిచి ప్రశ్నించారు. ఆమె నుంచి కొంత సమాచారం కూడా సేకరించారు. ఆమెను ప్రశ్నించిన సందర్భంలో ఈడీ అధికారులు కొన్ని వివరాలు కూడా సేకరించారని చెప్పి తెలిసింది. కాబట్టి చాలా రోజుల తర్వాత మరోసారి ఈడీ అధికారులు ఇక్కడికి కవిత ఇంటికి చేరుకొని ఇక్కడ ఆమెను ప్రశ్నిస్తుండడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. ఈడీ అధికారులు దీనికి సంబంధించి ఒక ప్రకటన ఇస్తే దానికి సంబంధించి దీనికి ఒక స్పష్టత వచ్చే అవకాశం. అంతవరకు కూడా ఈ ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఇంకా ఏ వివరాలు ఈడీ అధికారులు సేకరిస్తున్నారని కూడా తెలియాల్సి ఉంది. ఓవర్ టు యూ. ధన్యవాదాలు శ్రీనివాస్. భారాస ఎమ్మెల్సీ కవిత నివాసంలో ఈడీ సోదాలు జరుగుతున్నాయి. హైదరాబాద్ బంజారాహిల్స్లోని ఎమ్మెల్సీ కవిత నివాసంలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఢిల్లీ నుంచి వచ్చిన 10 మంది ఈడీ అధికారుల బృందం కవిత నివాసంలో తనిఖీలు జరుపుతోంది. ఢిల్లీ మద్యం కేసుకు సంబంధించి కవిత ఇంట్లో సోదాలు జరుగుతున్నాయి. ఈడీ జాయింట్ డైరెక్టర్ ఆధ్వర్యంలో కవిత ఇంట్లో సోదాలు జరుగుతున్నాయి. సోదాల దృష్ట్యా ఎమ్మెల్సీ కవిత ఇంట్లోకి ఎవరిని అధికారులు అనుమతించడం లేదు.